నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ అర్లర్లపై హైకోర్టు సీరియస్ బాధితులకు వైద్యం అందించాలని ఆదేశించిన న్యాయస్థానం ఢిల్లీ అల్లర్లు మతపరమైనవి కావు పథకం ప్రకారమే జరుగుతున్నాయి రాజధాని అల్లర్లపై ఘాటుగా స్పందించిన మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పల్లె ప్రగతి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదంటున్న అధికారులు తెలంగాణలో పలు చోట్ల కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు నిరతుల అరివేతే లక్ష్యమంటున్న పోలీస్ బాసులు డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ హింసాకాండలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కట్టుదిట్టమైన భద్రతల మధ్య సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించాలని గత అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసరంగా ఆదేశాలు జారీ చేసింది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిన్న జరిగిన ఆందోళనలు హింసకు దారితీశాయి ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఆందోళనకారులు మరణించగా వందలాది మంది గాయపడ్డారు బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన వాహనాలను ముందుకు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారని వారికి సరైన భద్రత కల్పించి సురక్షితంగా ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేయాలంటూ సరూర్ మాండర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు మంగళవారం అర్ధరాత్రి ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ హింసలో గాయపడిన వారిని చికిత్స కోసం జీటీపీ ఆసుపత్రి ఎల్ఎస్జేపీ మౌలానా ఆజాద్ ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సురక్షితంగా తరలించాలని అవసరమైన భద్రత కల్పించాలని ఆదేశించారు ఇక ఢిల్లీలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు దర్సలాంలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇవి మతపరమైనవి అల్లర్లు కావని పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు ఢిల్లీలోని హింసాత్మక ఘటనల వెనుక బీజేపీ హస్తం ఉందని వ్యాఖ్యానించారు ఆ పార్టీ కనుసన్నలోనే అల్లర్లు జరిగాయన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు డీసీపీ పక్కన నిలబడి వారికి ఆదేశాలిచ్చారని ఇదే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు పోలీసులు తమ విధులను పక్కన పెట్టేసి గుంపులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు ఇక ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ప్రాక్టికల్ పరీక్షలు గురువారంతో ముగుస్తాయి పరీక్ష సమయానికంటే నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు పరీక్ష రోజున అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది ప్రతి పరీక్ష కేంద్రంపై జీపీఏ నిఘా ఏర్పాటు చేయనుండగా సీసీ కెమెరాలు ఎదుటనే పరీక్ష పత్రాలను పోలీసుల సమక్షంలో తెరవాల్సి ఉంటుంది మరోవైపు పరీక్ష కేంద్రాల తనిఖీ సీనియర్ అధ్యాపకులతో ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఇంటర్ విద్యాశాఖ నియమించింది ఇక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు కొత్తకోట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు కలిసి పట్టణంలోని ఎస్సీ కాలనీలో కలియా తిరుగుతూ సమస్యలను గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని ఆమె అధికారులకు సూచించారు కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టంలో నియమ నిబంధనలు కఠినంగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ఆలసత్వం ప్రదర్శించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆమె అన్నారు పట్టణ ప్రగతి మొత్తం నిధులలో 10% మొక్కలు పెంపకానికి ఉపయోగించాలని వీటన్నిటిని దగ్గరుండి పర్యవేక్షిస్తానని కలెక్టర్ అన్నారు ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన విషయమే మళ్ళీ కూడా ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా అధికారులు అదేవిధంగా ఏదైతే కమిటీస్ మనం చేసుకున్నాం వార్డు వారీగా వాళ్ళకి ఇంకా కూడా క్లియర్ మెసేజ్ ఈ పట్టణ ప్రగతి 10 రోజుల్లో ఏం చేయాలి అనేది కొంచెం ఇంకా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది సో దానికి సంబంధించి క్లియర్గా నేను ఒకటే చెప్పగలనండి ఈ 10 రోజుల్లో మనం చేయాల్సింది ఫస్ట్ ఏవైతే డ్రైన్స్ ఉన్నాయి పెద్ద డ్రైన్స్ మీరు క్లీన్ చేశారు అని చెప్పారు చాలా చక్కగా 14th వార్డులో చేస్తున్నారు బట్ చిన్న డ్రైన్స్ కూడా చాలా రోజులు అయింది క్లీన్ చేసి సో
డ్రైన్స్ ఇమీడియట్గా క్లీన్ చేయించండి. దానికి సంబంధించిన లేబర్ రిక్వైర్మెంట్ మనకి తెలుసు. 10 రోజుల్లో ఉండే లేబర్తో మనం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అడిషనల్ లేబర్ని కూడా మీరు డే వైజ్ లేబర్గా మీరు పెట్టుకోవడానికి వీలుంది. అదేవిధంగా కావాల్సిన మిగతా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాలీస్ కానివ్వండి, ఇవి కూడా అడిషనల్గా పెట్టుకుంటే మనకి 10 రోజుల్లో మనము ఏదైతే చేయాలో ఇమీడియట్గా వర్క్స్ ఏవైతే చేయగలగాలి అది ఇమీడియట్గా చేయగలుగుతారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు హరితహారం, ముఖ్యంగా చెట్లు ఎక్కడెక్కడ నాటవచ్చు మ్యాక్సిమం మీరు నాటాలి. దీనికి సంబంధించి నర్సరీ ఏదో ఇష్యూ ఉందని చెప్పారు. నర్సరీకి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మున్సిపాలిటీకి దగ్గరలో భూములు లేవు లేకపోతే ఈసారి నర్సరీ మెయింటైన్ చేయలేదో అక్కడ పక్కన ఉండే గ్రామ పంచాయతీలో కూడా మీరు నర్సరీని పెట్టుకోవడానికి వీలుంది. ఒకవేళ పానగల్లో మనకి పానగల్ గ్రామంలో ఏదైతే పెద్ద ఫారెస్ట్ నర్సరీ ఉంటే తప్పనిసరిగా అది అటాచ్మెంట్ చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన పెద్ద చెట్లు, ఎందుకంటే మనము టౌన్లో చిన్న చిన్న చెట్లు పెడితే దాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా పెద్ద చెట్లు పెట్టుకోవాలి. పాలెం సో ఆ పాలెం నుంచి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. డిఎఫ్ఓ గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్. ఇంకా ఒకవేళ మీరు ఇంకా మంచి చెట్లు నాటాలంటే ఆల్రెడీ నేను మున్సిపల్ కమిషనర్స్కి చెప్పాను, చాలా పెద్ద పెద్ద నర్సరీస్ ఉంటాయి. స్పాథోడియా అని రెడ్ ఫ్లవర్స్ మీరు చూస్తూ ఉంటారు హైవేలో వెళ్ళేటప్పుడు, అవన్నీ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సో చక్కగా 2 సంవత్సరాల ప్లాంట్స్ అంటే ఆల్మోస్ట్ 7 feet టాల్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి నాటంగానే అవి మంచిగా సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అవి మనకి సుమారుగా 350 రూపీస్ ఒక చెట్టు పడుతుంది. సో డబ్బులు ఎక్కడి నుంచి అని మీరు అడగచ్చు. నేను ముందుగా చెప్పినట్టు చట్టం, మున్సిపల్ చట్టం క్లియర్గా చెప్పింది ఏంటి, వచ్చిన బడ్జెట్లో 10% బడ్జెట్ మీరు హరితహారంకి వాడాలి. కంపల్సరీగా మీరు ఆ డబ్బులు దానికి యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ట్రీ గార్డ్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ చెట్లు నాటే కార్యక్రమం అయినా ఈ 10%లో చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రణాళికల్లో భాగంగా ఇవన్నీ స్థలాలు గుర్తించాలి. ఇది కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే కమ్యూనిటీ టాయిలెట్స్. కంపల్సరీగా కమ్యూనిటీ టాయిలెట్స్ మెయిన్ రోడ్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడైతే ఉందో ఫస్ట్ అక్కడి నుంచే కమ్యూనిటీ స్టార్ట్ చేయాలి కమ్యూనిటీ టాయిలెట్స్. అది కూడా ఈ 10 రోజుల్లో భాగంగానే మీరు గుర్తించాల్సి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి వర్క్ కూడా స్టార్ట్ చేసి 3 నెలల్లో మనం కంప్లీట్ చేయాలి. అది మాత్రం కంపల్సరీగా 3 నెలల్లో కంప్లీట్ చేయాలి టార్గెట్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఆటోస్ నేను చూస్తే మీ రోడ్లో వచ్చేటప్పుడు ఎవరు ఫస్ట్ టైం వచ్చారు అని అన్నారు, కానీ నేను ఈ వీధి నుంచి మీ కొత్తకోట నుంచి ఎప్పుడు ఆత్మకూరు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఒక 5-6 సార్లు మాత్రం వెళ్ళాను. ప్రతిదీ గమనించాను. షాప్ అక్కడ ఉంది, వాడు బోర్డు ఇక్కడ పెట్టిండు, ఇదేంటి ఇక్కడ పెట్టిండు. వచ్చేటప్పుడు ఒకడు ఉంది అక్కడ అన్ని బాటిల్స్ కలెక్షన్ పెద్ద ఉంది. నేను చూసినప్పుడు ఏది పాత ఇనుప సామాన్లు, బాటిల్స్, డబ్బులు లేవు అంటున్నారు, మాత్రం బాగా తాగుతున్నారు. ఎక్కడ కూడా బాటిల్స్ ఉన్నాయి. వాడు రోడ్ పైకి వచ్చేసాడు. వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాల్సిందే మీరు, ఎందుకంటే దానివల్ల ఆటోస్ ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి, దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. ఇక ముత్తోల్ మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ పంచాయతీ ఈవోను నియమించాలని కోరుతూ మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీర్ వజీద్ అలీ నోటికి నల్లటి బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. జిల్లాలోని పెద్ద గ్రామ పంచాయతీ అయిన ముతోల్ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవోను నియమించడంతో అభివృద్ధి కుంటుపడుతుందని వెల్లడించారు. గతంలో రెగ్యులర్ ఈవోను నియమించాలని కోరుతూ పంచాయతీ ఆవరణలోనే నిరాహార దీక్ష చేపడితే సంబంధిత ఉన్నత అధికారులు 2 నెలల్లో రెగ్యులర్ ఈవోను నియమిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారులు తిరిగి ఇన్ఛార్జ్ ఈవోను నియమించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ ముదోల్ గ్రామ పంచాయతీ. ఇక్కడ రెగ్యులర్ ఈఓ లేకపోవడం వలన
ప్రజలకు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి డిపిఓ గారు వెంటనే స్పందించాలని ముధోల్కు ఈరోజు డిపిఓ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా నిరాసన కార్యక్రమం చేస్తున్నాము. వెంటనే డిపిఓ గారు స్పందించి రెగ్యులర్ ఈఓను నియమించాలి. గతంలో కూడా రెగ్యులర్ ఈఓను నియమించాలని ఆందోళన కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇన్ఛార్జ్ ఈఓని నియమించారు. ఇది ఎంతవరకు సమంజసమని డివైఎఫ్ఐ యువజన సంఘం ప్రశ్నిస్తూ ఉన్నది. గతంలో కూడా చాలాసార్లు డిపిఓ గారిని విన్నవించిన ఎటువంటి స్పందన లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా 2 నెలల్లో ఈఓ గారిని నియమిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఈఓ నియమించకపోవడం చాలా బాధాకరము. వెంటనే ముధోల్ గ్రామ పంచాయతీకి ఈఓ నియమించాలి, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము. దయచేసి డిపిఓ గారికి విన్నవించడం జరుగుతున్నది. వెంటనే మాకు ముధోల్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈఓ నియమించేంత వరకు ఆందోళనను ఉధృతం చేస్తాం. దశల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక ఈ నెల 20వ తేదీ నుండి 22 వరకు జరిగిన ప్రపంచ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెలబ్రేషన్స్ న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవలు చేసిన 25 మందికి అవార్డులు ప్రదానం చేశారు. దీంట్లో భాగంగా పోరిక అనసూయ ఈ అవార్డును పొందారు. మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అవార్డులు దక్కాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన లష్కర్ బజార్ పాఠశాల, లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాల, నర్సంపేట ప్రభుత్వ పాఠశాల, మహబద్ ప్రభుత్వ పాఠశాల, మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాలకు మరియు సెంట్ మేరీ హై స్కూల్, పోచమ్మకుంట విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇక రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా రాచకొండ, భువనగిరి ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీల ఆధ్వర్యంలో మస్ట్ హెల్మెట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనదారులకు ముఖ్యంగా హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లకు వాహనాలు ఇచ్చేవారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ భుజంగరావు, సిఐ కాశిరెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజువర్మ పాల్గొన్నారు. కొన్ని వెహికల్స్ అండ్ ప్రజలకు వారి వారి బాధలు, బాధ్యతలు ఎలా అని గౌరవ రాహుల్ ఐపీఎస్ గారు వివరించిన గారు. అందులో భాగంగానే ఇప్పుడు మీకు చిన్నపిల్లలు అండ్ ఇప్పుడు ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ 100 డైల్ తెలుసు కదా, ఐడియా ఉందా మీకు? 100 డైల్ అర్థం ఉందా? 100 డైల్ అంటే ఏందమ్మా? ఏది బేటా? ఒక్కరు చెప్పాలి, లేదు చెప్పండి, ఎవరైనా ఒకరు ఫ్రీగా చెప్పాలి. తప్పకుండా పోలీస్ వెరిఫికేషన్ అయిన తప్పిదపనే వారికి జాబ్ ఇవ్వబడుతుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, ఒక సెక్యూరిటీ కానీ, ఎటువంటిదైనా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఈరోజు ఇంత సదావకాశం మన గౌరవ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు కొన్ని విషయాలు మీకు వివరిస్తారని కోరు. సో ఆల్రెడీ మీకు చెప్పారు డయల్ 100 గురించి. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏమైంది, ఇప్పుడు మీరందరూ పోలీస్ అంటే భయం అవుతుందా మీకు? పోలీస్ అంటే భయపడతారా? ఫ్రెండ్లీ పోలీస్ కదా. మీకోసమే ఉన్నాము.
సో మీరందరికీ ఏమైనా ప్రాబ్లము మీ కానీ మీ పేరెంట్స్ కానీ మీ నైబర్స్ కానీ మీరు వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు టెన్షన్లో ఉంటారు. ఎవరికి చెప్పాలి అని ఎవరికి చెప్పాలి? సో పోలీస్ చెప్పాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి పని చేస్తుంది? అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కదా. సో మళ్ళీ చెప్పాలి. సో దానికోసమే డయల్ 100 చాలా ఇంపార్టెంట్. మీరు 100 కాల్ చేస్తే ఎప్పుడానో, ఏ టైం కానో, నైట్ కానో, మార్నింగ్ కానో 100% రెస్పాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వస్తాం మనం. సో ఇది మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలి. అట్లానే చాలామంది విలేజెస్లో ఈ మూఢనమ్మక అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, మంత్రాలు, ఎవరైనా ఏమైనా చేస్తే మనకేమైనా అవుతుంది అట్లా అని చాలామంది అనుకుంటారు. మీరు అక్కడ ఏమైనా వస్తుందా ఇట్లా చేస్తే అట్లా అవుతుంది. సో అందరూ ఇది కూడా మీరు ఎవరెవరికి తెలియదు వాళ్ళందరికీ మీరు కూడా చెప్పాలి. మీ ఇంట్లో నైబర్స్కి అక్కడ చెప్పాలి. ఇట్లా ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే ఎవరో మంత్రం చేస్తే మనకు ఆరోగ్యం మంచిగా అవుతుంది అని వెళ్తారు. కరెక్టా అది? సో మీకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు ఇమీడియట్గా మన దృష్టికి కూడా తీసుకొని రావచ్చు. లేదంటే మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఓకే, ఎవరు భయపడవద్దు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే మనకు తెలుస్తుంది కదా మీ ప్రాబ్లం ఏంటి అని. మీరు మైండ్లో పెట్టుకుంటే మనకి ఎట్లా తెలుస్తుంది? మైండ్ రీడ్ చేయొచ్చు ఎవరైనా. 10th చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మీ కెరియర్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక అనంతగిరి గ్రామం అన్నపూర్ణ రిజర్వాయర్ ముంపునకు గురవుతుందని ఎస్సీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని తమ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని, వెంటనే అందరూ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారని ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు వస్తే మేము ఇందులో పడి చస్తాం తప్ప మేము ఇండ్లు ఖాళీ చేయమని, మాకు ఇస్తామన్న ప్యాకేజీ డబ్బులు వచ్చే వరకు ఇండ్లు విడిచి వెళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో ప్యాకేజీ కింద డబ్బులు రాని వారు 20 కుటుంబాలకు పైగా ఉన్నారని, 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ కింద డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చి మీ గ్రామాల్లోకి నీళ్లు వదులుతున్నామని, అందరూ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాలని చెబితే మేము ఎలా వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు ఎల్లవ్వ. ప్యాకేజీ రాలేదు, మాకు ప్యాకేజీ రావాలని కోరుకుంటున్నాం. అందరు కూలి పని చేసుకుంటున్నాం. ఈ మమ్మల్ని ఎల్లూరు అనమాట. ఎక్కడనే గుడిసేసుకుంటాడు, ఎక్కడ ఉండు, ఎంత పరిస్థితి. మాకు భూమి లేదు, జాగలేదు, కూలి పని చేసుకుంటున్నాం. వెళ్ళిపోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఈడున్నంత ఇసినంత మాట ఉండదు. మాకు అన్ని సౌకర్యాలు కావాలి, మాకు డబ్బులు రావాలి మంచిగా, పిల్లలకు అందరికీ రావాలి. మాకు ఏం ఆధారం ఉంటుంది? ఏమంటారు మహిళలు? ఇల్లు వాయ, జాగవాయ అన్ని వాయ. ఇప్పుడు ఏది లేకుండా అయినా సాయం చేయాలి సార్. నా పేరు ఎదుర రేఖ. మాకు అందరికీ ప్యాకేజీలు వచ్చినాయి, కానీ నేను 7 సంవత్సరాల నుండి భర్త వదిలేసి నేను ఇక్కడే ఉంటున్నాను. నాకు ఒక కూతురు ఉన్నది. అయితే నాకు అందరికి ప్యాకేజీలు వచ్చినప్పుడు కూడా నేను కూడా రాపించిన, ఎంతోమందికి కూడా చెప్పినా కానీ మరి వాళ్ళైతే రాసినాం అని అన్నారు. కానీ మరి నాకు మాత్రం ఇంతవరకు అయితే ఏం రాలేదు. దయచేసి మరి నాకు ఒక కూతురు ఉన్నది, 7 సంవత్సరాలు ఒంటరిగా నేను బ్రతుకుతున్నాను. నాకు మాత్రం ప్యాకేజ్ వచ్చేటట్టు అయితే చెయ్యండి జర. నాకు గవర్నమెంట్ అందరు కలిసి న్యాయం చేయమని అధికారులకు కోరుకుంటున్నాను నేను. నా పేరు మరియా. మాది అనంతగిరి గ్రామంలో నివాసం ఉంటూ గత 7 సంవత్సరాల నుండి ఒంటరి మహిళగా ఈ ఊళ్ళో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ నాకు ఒక కొడుకును పట్టుకొని ఈ ఊళ్ళో ఉంటున్నాను. దయచేసి మీరు పై అధికారులు నా యందు దయతలిచి నాకు న్యాయం చేయగలరు. ఫ్యామిలీ ప్యాకేజీ నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. నా పేరు విద్య. మా గ్రామం అనంతగిరి. మాకు 18 సంవత్సరాలలో పైసలు రాలేదు. కట్ అప్డేట్ పెట్టిరు, ఇంకా క్లియర్ చేస్తలేరు. మా ఊరు పోతుంది. ఇంతవరకు డబ్బులు రాలేదు. ఇస్తా అంటారు, అసలు ఇస్తూనే లేరు. ఆ మాటలే పట్టించుకుంటూనే లేరు. ఇస్తా అంటారు, అసలు పట్టించుకుంటూనే లేరు. ఊరు మొత్తం తీసుకొని పోతురు. మా వాళ్ళు మాకు మ్యారేజ్ ఎట్లా వేయాలి? మేము 2 అక్కయ్యళ్ళం. మాకు ఇంతవరకు పైసలు అస్సలే రాలేదు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. నా పేరు కిషోర్. మా అనంతగిరి గ్రామం. మా అనంతగిరి గ్రామం ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతుంది. ఇంకా ఏం డబ్బులు ఇవ్వకుండానే, ప్యాకేజీ మనీ ఏది ఇవ్వకుండానే మమ్మల్ని ఊళ్ళో నుండి ఎలగొడుతుర్రు.
ఖాళీ చేయమంటారు. నాకు ఇంకా 18 years ప్యాకేజ్ రాలేదు. నేను ఉన్నప్పుడే మాకు ఏది కూడా క్లారిటీ లేదు. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయినాక మాకు ఇస్తారని కూడా నమ్మకం లేదు. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా అన్నకు మ్యారేజ్ అయింది. మా అన్నకు ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా రాలేదు. మా తమ్ముడు ఉన్నాడు, తమ్మునికి రావాలి, మా ముగ్గురికి రావాలి. వస్తవే రావా కూడా తెలియదు. ఉన్నప్పుడే ఏది క్లారిటీ లేదు. నువ్వు వెళ్ళిపోమని చెప్తుర్రు. మాకు అసలు వాళ్ళు 50,000 ఇచ్చి వెళ్ళిపోమని చెప్తుర్రు. మేము అసలు పోయి ఎక్కడ గుడి చేసుకొని ఎక్కడ ఉంటాం? మేము అసలు వాళ్ళు ఇచ్చిన జాగాలో మేము ఉంటే అసలే చలికాలం, ఏమొస్తుందో తెలియదు, ఏం కుడుతుందో తెలియదు. ఎట్లుంటాం మేము అసలు? మాకు అన్నీ క్లియర్ చేసినాకనే, మాకు అన్ని ప్యాకేజీలు ఇచ్చినాకనే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. త్వరలోనే నీటిని నింపుతారన్న ఉద్దేశంతో గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా అందరికీ సంబంధించిన ల్యాండ్స్ పేమెంట్స్ ప్యాకేజీ గురించి వాళ్ళకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 17 కట్-ఆఫ్ తోటి SCS గెజిట్ ప్రకారం ఏదైతే ఉన్నాయో పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది SCSలో పేరు రాని వాళ్ళు ఎవరైతే మా పేరు లేదని అంటున్నారో ఆ SCS పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని విచారణ చేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా SCS కరెక్షన్లో రిపోర్ట్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలోనే నీటిని నింపే అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో కూడా అందరికీ నీటిని నింపుతున్నారన్న వివరాలు గత వారం రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ఇప్పుడు మీరు చూడొచ్చు గ్రామంలో ఎక్కడ మనం ఎలాంటి గట్టిగా బందోబస్తు కానీ ఎలాంటిది లేదు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి సరే ఇన్ని రోజులు వాళ్ళు మనకెంతో సహకరించారు. ఈ రంగనాయక సాగర్ మిగతా వాటికి నీళ్లు కూడా వెళ్ళే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గ్రామంలో వాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు. ఈ కొత్త SC కాలనీలో అన్ని ఇళ్ళు కూడా రేపు సాయంత్రం వరకు ఖాళీ అవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ కొందరేమో ఒక 50 నుంచి 55 కుటుంబాలు స్లాబ్స్ లెవెల్లో ఇల్లులు కట్టుకొని ఇంటి నిర్మాణాలు కూడా శరవేగంగా చేస్తున్నారు. ఎవరైతే ఇల్లులు కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్గా మనము ల్యాండ్ చూపెట్టడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. కొంతమంది చుట్టుపక్కల గ్రామాల దగ్గరలో ఉన్న వాళ్ళు కిరాయి తీసుకొని కూడా వెళ్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. త్వరలోనే నీటి నిల్వ నింపుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని తెలియజేస్తున్నారు. ఇక కుక్కట్పల్లి KBHP పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్, రామ్ నరేష్ నగర్లో మాదాపూర్ DCP వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 14 టీంలుగా ఏర్పడి సుమారు 432 ఇండ్లను తనిఖీ నిర్వహించి వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. దీనిలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరైన ధృవపత్రాలు, చలాన్లు ఉన్న 53 బైక్లను, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ నిర్బంధ తనిఖీలో 15 మంది CIలు, 20 మంది SIలు, 200 మంది పోలీస్ సిబ్బంది, అడిషనల్ DCP, ACP, KBHP మరియు మాదాపూర్ జోన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నందమూరి నగర్ ప్రాంతాలను కోఆర్డినేట్ సెర్చ్ చేయడం అనేది జరిగింది. కోఆర్డినేట్ సెర్చ్లో భాగంగా దాదాపు 14 టీములుగా విభజించి 432 హౌజెస్ను తనిఖీ చేయడం అనేది జరిగింది. ఈ కోఆర్డినేట్ సెర్చ్లో ఒక మాదాపూర్ జోన్ పరిధికి చెందిన అధికారులు, ఒక ADC అడిషనల్ DCP, ఒక ACP అండ్ 8 మంది ఇన్స్పెక్టర్లు, దాదాపు 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 200 మంది సిబ్బందితో మేము టీమ్స్గా విభజించి ప్రతి హౌస్ను కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. ప్రతి హౌస్లో కూడా ఉన్న యజమాని యొక్క కానీ అతని టెనెంట్ యొక్క పూర్తి వివరాలు సేకరించడం అనేది జరిగింది. ఆ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మాకు ఉన్న అదే ప్రాంతంలో దాని తర్వాత అక్కడ ఉన్న వెహికల్స్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ నేరాలతో ఏమైనా సంబంధం
ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కనిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు రామగుండం మండలం గోదావరి కని పట్టణంలో స్థానిక లెనిన్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య ప్రతి ఇంటిని సోదా చేశారు. అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించిన వారికి తిరిగి అప్పగించారు. గోదావరి కని 1వ పట్టణ సిఐ పర్ష రమేష్ మరియు 2వ పట్టణ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా డీసీపీ రవీందర్ మాట్లాడుతూ నేరస్తులకు చోటు కల్పించకూడదని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఏరియాలో కొత్తవారు కనిపిస్తే వెంటనే మాకు తెలపాలని ఆయన ప్రజలను కోరారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. కొంతమంది మాకు సంబంధం లేదు, వాళ్ళని చెప్పుకుంటారు పోలీసులు, వాళ్ళకి ఏం పనిలేకి వచ్చిర్రు అని ఫోన్ మాట్లాడతాను ఇక్కడ చెప్తాను. అంటే మేము క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్సిడెంట్ ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్ సంబంధించి కానీ మీకు అవేర్నెస్ కల్పించాలి. మాకు ఇదే కాంటాక్ట్ సర్చ్ ఆపరేషన్, వేరే ఆప్షన్ లేదు. పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే అగో రైట్ బాబు ఇంతమంది డిస్టర్బెన్స్లో పోతానని ఫోన్ మాట్లాడుకుంటా చెప్తా. అది కూడా ఎందుకో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తా. ఇది ఆలోచించాలి, మీరు ఇబ్బంది పెట్టినట్టు కాదు, అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ముఖ్యం. ఒకటి గాంజాయి సంబంధించి మంచిగా కొడుకు వేరే కాడ నుంచి కొనుక్కొస్తాడు, తండ్రి ప్యాకెట్ చేస్తాడు. ఇది పరిస్థితి, అది అర్థం చేసుకోవాలి. మీరు పట్టియండి, ఉరుకునేది లేదు, గాంజాయి విషయంలో ఉరుకునేది లేదు. పీడీ యాక్ట్ పెడతాం. ఒక్కసారి కనుక నోటీస్ వస్తే కంపల్సరీ కేసు రిజిస్టర్డ్ యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్ 3 months వరకు బెయిల్ రాదు. తర్వాత పీడీ యాక్ట్ గురించి అవుతుంది. మొన్న ఒక సంఘటన మనం ఇక్కడ రైట్ అక్కడ పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఇద్దరు గాంజాయి సంబంధించి అక్యూజులు, ఒక ఆయన రెండోసారి దొరికిండు, ఒక ఆయన ఒకటిసారి దొరికిండు. సరే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండోసారి దొరికిన మీద పీడీ యాక్ట్ పెట్టాం. ఆయన ఏమో రెండోసారి దొరికిన అన్నట్టుగా పీడీ యాక్ట్ ముందర నేను ప్రొడ్యూస్ చేసాం. ఆయన ముందు పీడీ యాక్ట్ ముందర ఎవరైతే కమిటీ ఉంటుందో కమిటీ ముందర ఆయన ప్రవేశపెడితే ఆయన ఏమంటే సార్ నా ఒక్కరి మీద పెట్టి వాడి మీద పెట్టారు సార్ అన్నాడు. వాడి మీద పెట్టాం. చెప్తాను, ఇది పరిస్థితి. మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించుకోవాలి. కొడుకు తెస్తే తండ్రి ప్యాకెట్లు కడతాడు. ఇది ఎంత వింతర పోకడ అనేది మీరు ఆలోచిస్తున్నాం. సరే వాళ్ళు తెస్తే తీసుకొచ్చి బయటపడతారా సార్ తర్వాత విషయం, కానీ పట్టి ఎవడమ్మినా కూడా, ఎవరు ఎక్కడ అమ్మినా కూడా పట్టియండి తప్పకుండా. ఎందుకంటే మా వంతు మేము చర్య తీసుకుంటాం, మా వంతు మా ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా మేము ఊరుకునేది లేదు. గాంజాయి ఇది కరెక్ట్ అండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ అర్లర్లపై హైకోర్టు సీరియస్, బాధితులకు వైద్యం అందించాలని ఆదేశించిన న్యాయస్థానం. ఢిల్లీ అల్లర్లు మతపరమైనవి కావు, పథకం ప్రకారమే జరుగుతున్నాయి. రాజధాని అల్లర్లపై ఘాటుగా స్పందించిన మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పల్లె ప్రగతి, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదంటున్న అధికారులు. తెలంగాణలో పలు చోట్ల కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, నేరతుల అరివేతే లక్ష్యమంటున్న పోలీస్ బాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.